జరిగినటువంటి తతంగం అంతా తప్పుల తడకని కూడా తెలుసు. తప్పుల తడకని తెలిసినప్పటికీ మా నిజాయితీ మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి అసలు వీళ్ళ నిజాయితీ ఏందో తేలాలనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన 6-7 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. బిల్లులు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మీకు తెలుసు కదా. మనము బిల్లు ఏమైంది, తెలంగాణ బీసీలది ఏమైతా ఉన్నదనో ఈ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చినన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్. ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా. ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరి జ్ఞానం ఉన్నదో లేదో, దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అన్ని విషయాల్లో నిశ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ, రేపు అధికారం అనుకోకుండా దక్కితే దేశాన్ని ఏలాల్సినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం విజ్ఞత లేదు. ఈయన ట్రాప్లో ఢిల్లీ కూడా పడ్డట్టు కనబడతా ఉంది. కాబట్టి మేం 100% 42% రిజర్వేషన్లు అమలు పరచబడాలి అనంటే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఈ 20 మాసాల కాలంలో బీసీలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ద్రోహం, తెలంగాణ బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేయడం, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీల న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్కు వాళ్ళ సంఘీభావాన్ని కూడా పొందడం అనేటువంటి లక్ష్యంతో వరంగల్, కరీంనగర్లో ఈ సభ ఏర్పాటు జరుగుతున్నది. కాబట్టి కరీంనగర్కు ఉన్నటువంటి చరిత్ర, మాకున్నటువంటి నమ్మకం, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమమైనా 100% రిజల్ట్ తీసుకొని తీరుతుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయినటువంటి బీసీ రిజర్వేషన్ల సమస్యకు కూడా బహిరంగ సభ కరీంనగర్లోనే జరపాలని నిర్ణయించడం. ఖచ్చితంగా బీసీ సమాజం కదం తొక్కి కదలి వచ్చి యావత్ తెలంగాణకు మళ్ళీ ఒక టార్చ్ బేరర్ లాగా 42% రిజర్వేషన్లు సాధించడంతో పాటు రాబోయే రోజులలో మేమెంతో మాకంత వాటా దక్కించడంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి పాత్ర కరీంనగర్ పోషిస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.